ఫుడ్ ఆర్డర్ తప్పుగా ఇచ్చాడని డెలివరీ బాయ్ మీద ఉమ్మి కొట్టడానికి వెళ్ళిన మన తెలుగు హీరో రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మానా బూతులు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ ఒక్క సినిమా హిట్ అయితేనే ఇంత బలుబాబయ్య ఆ యాటిట్యూడ్ ఏంటి అసలు? ఇదెక్కడి యాటిట్యూడ్? అది కూడా ఒక డెలివరీ బాయ్ మీద ఇంత యాటిట్యూడ్ చూపించడం నాకైతే అసలు నచ్చలేదు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ. ఇందాకే ఒక వీడియో చూశాను. ఆ వీడియో సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తుంది అండ్ సర్క్యులేట్ అవుతుంది అండ్ తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో ఎవరిదంటే రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ది. ఆ వీడియోలో అఖిల్ డెలివరీ బాయ్ మీద రియాక్ట్ అయిన విధానం చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఒక్క సినిమాకి ఇంత యాటిట్యూడ్ చూపించడం అవసరమా, ఇంత బలుపా అని చాలామంది అంటున్నారు. ఈ మధ్య మన తెలుగు హీరోస్లో చాలామంది యంగ్స్టర్స్ ఉంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక్క హిట్ రాగానే ఏదో అచీవ్ చేస్తాము, ఏదో పీకాము, ఏదో పొడి చేసాము అని అనుకుంటున్నారు. బిగ్ బాస్ ట్రోఫీ గెలిస్తేనే యాటిట్యూడ్ మామూలుగా చూపించట్లేదు. అలాంటిది రీసెంట్గా ఒక చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టి చాలా మంచి కలెక్షన్ సాధించి వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన ఆ హీరో ఈ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ తను రియాక్ట్ అయిన విధానం మాత్రం చాలా షాకింగ్గా ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే, రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ వాళ్ళ ఇంటికి ఒక ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివర్ చేయడానికి వెళ్ళాడు. డెలివరీ మీటింగ్ రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మానా బూతులు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి ఫుడ్ డెలివరీ బాయ్ రాంగ్ గా డెలివర్ చేశాడంట. దానికి ఆ ఫుడ్ డెలివరీ బాయ్ మీద అఖిల్ కొట్టడానికి వరకు వెళ్ళాడు అండ్ మీదకి వస్తున్నాడు. ఇది డెలివరీ బాయ్ కెమెరాతో షూట్ చేస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేనేమో నన్ను కొట్టాను ఎట్లా వీడియోలో మీరు క్లియర్ గా చూస్తే అక్కడ డెలివరీ బాయ్ మనకి ఏం చెప్తున్నాడంటే, నేను ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చాను, రాంగ్ గా డెలివరీ అయింది, దానికి నేను సారీ కూడా చెప్పాను, బట్ అఖిల్ నా మీద సీరియస్ అయ్యి కొట్టడానికి ఎలా వస్తున్నాడో చూడండి. అండ్ ఇంకా షాకింగ్ అలిగేషన్ తను ఏం చేశాడంటే, అఖిల్ వాళ్ళ అమ్మ అంటే ఆంటీ నా మీద ఉమ్మింది అని కూడా చెప్తున్నాడు. సో ఇంత దారుణంగా ఎవరైనా ఒక ఫుడ్ డెలివరీ రాంగ్ గా డెలివర్ చేస్తే ఇలా రియాక్ట్ అవుతారా? ఆయన సెలబ్రిటీ కావచ్చు, కామన్ మ్యాన్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ మీద ఇంత కోపం చూపిస్తే, డెలివరీ బాయ్ మీద ఒకవేళ రాంగ్ గా ఫుడ్ డెలివరీ చేశాడే అనుకుందాం, కంప్లైంట్ చేయండి, ఇంకా ఏమన్నా అంటే తిట్టండి, అంతేగాని ఏంటిది కొట్టడానికి? అది రియాక్ట్ అయ్యే విధానమా? ఇంకా మీరు ఆ వీడియోలో చూస్తుంటే క్లియర్గా అఖిల్ వాళ్ళ ఫాదర్, అఖిల్ వాళ్ళ మదర్ ఆపడానికి ఎంత ట్రై చేస్తున్నా వాళ్ళని తోసేసి మరి మీదకి పై నుంచి కింద దాకా వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఓవర్గా రియాక్ట్ అయ్యాడు అఖిల్ అని. నేనేమో నన్ను కొట్టాను ఎట్లా ఒక రాంగ్ ఫుడ్ డెలివరీకి ఇంతగా రియాక్ట్ అవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. నాకైతే తను చాలా చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. అన్వాంటెడ్ బలుపు, కే బలుపు, జీ బలుపు, ఏ బలుపైనా అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న ఒక్క సినిమా హిట్ అయితే అంటే ఇంకా ఆగట్లేదు కుర్రాడు. ఇంకా నేను ఏదో పీకేసాను, పొడి చేశాను అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఇంకా చిరంజీవి గారు అంతనో, లేకపోతే బాలకృష్ణ గారు అంతనో, నాగార్జున గారు అంతనో, వెంకటేష్ గారు అంతనో, రజనీకాంత్ గారు అంతనో, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వీళ్ళంతా సాధిస్తే ఇంకా ఏమైపోతాడో ఆగమేఘాల మీద అసలు ఇంకా ఎవడు మినిమం టచ్ కూడా చేయలేడేమో. నేను సారీ చెప్పినా, నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? అంటే ఒక హీరోగా నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా ఉండొచ్చు, నువ్వు ఎంత కష్టపడినా ఉండొచ్చు, నీకు ఎంత గట్టి బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు, అదంతా పక్కన పెడితే నువ్వు హీరోగా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి, ఒక మంచి మనిషి అయి ఉండాలి. దిస్ ఇస్ నాట్ ద వే హౌ యూ రియాక్ట్ టు థింగ్స్ ఆర్ రియాక్ట్ టువర్డ్స్ పీపుల్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్ అండ్ అబ్సల్యూట్లీ డిస్గస్టింగ్. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వర్స్ట్ యాటిట్యూడ్ని అయితే. కానీ వెయిట్, మనం వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ చూసి జడ్జ్ చేయకూడదు. అండ్ అఖిల్దే కంప్లీట్లీ మిస్టేక్ అంటే మనకి ఇంకా ప్రాపర్ స్టోరీ తెలియదు కాబట్టి వీ కాంట్ జడ్జ్ బై ఇట్. ఇక్కడ ఇంకొక సైడ్ కూడా ఉండొచ్చు నా వరకు అయితే. ఎందుకంటే ఒకవేళ ఫుడ్ డెలివరీ బాయ్ డెలివరీ చేసే టైంలో ఏదైనా రాంగ్గా మాట్లాడిండొచ్చు, అబ్యూసివ్ వర్డ్స్ యూస్ చేసి ఉండొచ్చు, కలుపు చూపించిండొచ్చు, నువ్వెంత, నీకెంత, నువ్వేమైనా పీకుతావా, నువ్వేమైనా కొడతావా అని కూడా రెచ్చగొట్టిండొచ్చు. ఆ ఏదో తప్పు చేయకపోతే
హీరో ఇంతలా రియాక్ట్ అవుతాడని నేనైతే అనుకోను. అండ్ వాళ్ళ అమ్మగారు కూడా అంత రియాక్ట్ అయ్యారు అంటే ఏదో చేసే ఉంటాడని నాకైతే అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ అమ్మగారు ఉమ్మారు ఆ ఫుడ్ డెలివరీ బాయ్ అని చెప్పింది అలిగేషన్ మాత్రమే, మనం చూడలేదు కాబట్టి ఇది కూడా అలిగేషనే. అండ్ అఖిల్ అయితే రియాక్ట్ అవ్వడం మాత్రం వీడియోలో క్లియర్ కట్గా తెలుస్తుంది. అండ్ అఖిల్ రియాక్ట్ అవుతుంది కూడా ఏంటంటే ఆ వీడియో ఎందుకు తీస్తున్నావు అన్నట్టు మీదకి వస్తున్నాడేమో అని కూడా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు అఖిల్ నిజంగా తప్పుందో లేదో మనకు తెలియాలంటే అఖిల్ కూడా బయటకు వచ్చి అసలు జరిగింది ఇదే అని మాట్లాడితే, వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ మాట్లాడితే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది హాఫ్ ఆఫ్ ద క్లిప్పే కాబట్టి ఇది మనం ఫుడ్ డెలివరీ బాయ్ సైడ్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. అఖిల్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా బయటకు వస్తే మనకు కంప్లీట్ స్టోరీ అయితే తెలుస్తుంది. బట్ ద వే అఖిల్ రియాక్టెడ్ టువర్డ్స్ ద డెలివరీ బాయ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిస్గస్టింగ్, నాన్సెన్సికల్, అబ్సల్యూట్ బ్లండర్ అండ్ అన్వాంటెడ్. నేనేమో నన్ను కొట్టాను ఎట్లా రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను. నేను సారీ చెప్పినా, నువ్వు నన్ను కొట్టానికి ఎట్లా వస్తున్నాను? నేను సారీ అన్న డెలివరీ బోర్డు మీద అంటే ముఖం మీద నేనేమో కొట్టానికి వస్తున్నాను. మీరేమనుకుంటున్నారు? డెలివరీ బాయ్ ఏమైనా తప్పుగా మాట్లాడి ఉండొచ్చా? డెలివరీ బాయ్ ఏమైనా హార్ష్గా బిహేవ్ చేసి ఉండొచ్చా? డెలివరీ బాయ్ ఏమైనా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఉండొచ్చా? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు అఖిల్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, డెలివరీ బాయ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ తీసి పక్కన పెడితే ఇంకొక డౌట్ కూడా వస్తుంది ఆడియన్స్ అందరికీ. ఈ మధ్య రియలిస్టిక్ వీడియోస్ ఇలాంటివి షూట్ చేసి సినిమాకి కానీ వెబ్ సిరీస్కి కానీ ప్రమోషనల్ స్టంట్గా యూజ్ చేస్తున్నారు. మేబీ ఇది తను చేసే కొత్త వెబ్ సిరీసో కొత్త మూవీకో ఇది ప్రమోషనల్ స్టంట్గా వాడడానికి కూడా ఛాన్స్ ఉంది అని చాలామంది డౌట్స్ రేజ్ చేస్తున్నారు. అండ్ ట్రూ, అది కూడా కావచ్చు. ఎందుకంటే మొన్ననే మహేష్ ఆచంట గారిది వీడియో ఒకటి వచ్చింది, తను షూట్ చేసింది. డైవర్స్ తీసుకోబోతున్నాడు అన్నట్టు వాళ్ళ వైఫ్ అలిగేషన్స్ చేస్తూ ఆ వీడియోని బ్లర్ చేశారు. అందరూ ఏమనుకున్నారు అంటే పొద్దున్న రిలీజ్ అయినప్పుడు మహేష్కి వాళ్ళ వైఫ్కి ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందేమో, వాళ్ళిద్దరు విడిపోతున్నారేమో, ఆ షో ఫార్మాట్ అలాంటిది, బతుకు జట్కా బండి లాంటిది అందరూ అనుకొని చాలామంది వీడియోస్ పెట్టేస్తున్నారు, చేసేసారు అండ్ సోషల్ మీడియాలో ఫుల్ సర్క్యులేట్ అయిపోయింది. బట్ చూస్తే అది చాయ్ షార్ట్స్కి ప్రమోషనల్ స్టంట్ అది. సో అది వెబ్ సిరీస్కి ప్రమోషన్. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది ప్రమోషనో, ఏది రియలో ఏది ఫేకో ఏం అర్థం కావట్లేదు భయ్య. అలా అయిపోయింది. అంటే జనాలు కూడా ఈ హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ ప్రమోషన్కి ఏది కాదు అనర్హం అన్నట్టు ప్రతిదీ ప్రమోషన్ స్టంట్ లాగా వాడుకుంటున్నారు, ప్రతిదీ ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు. మేబీ ఇది ప్రమోషన్ కూడా అయ్యుండొచ్చు అని ఇంకొంతమంది అంటున్నారు. బట్ స్టిల్ వాట్ ఐమ్ టెలింగ్ ఇస్, ఒకవేళ ఇది ప్రమోషన్ గనక అయితే, ప్రమోషనల్ స్టంట్ అయితే ఇంకా జనాలు సినిమా యాక్టర్స్ని నమ్మడం మానేస్తారు. ఎందుకంటే ప్రతిదీ మీరు ప్రమోషన్ కోసం వాడుకుంటే జనాలు అరే నిజంగా ఏది నిజమో ఏది అబద్ధమో. ఎందుకంటే ఆవు పులి కథ మీకు తెలుసా? ఒక కొడుకు వాళ్ళ నాన్నతో నాన్న పులొచ్చింది అంటాడంట. వాళ్ళ నాన్న పులొచ్చిందేమో అని వెంటనే పరిగెట్టుకుంటూ వస్తే అక్కడేమో పులి ఉండదు. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ అదే రిపీట్ చేస్తాడు, మళ్ళీ అక్కడ వచ్చి చూస్తాడు పులి ఉండదు. ఇలా 4-5 టైమ్స్ అయిన తర్వాత నాన్న పులొచ్చింది అని నిజంగా పులి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న వీడు ఏదో పిల్లనా కొడుకు ఏదో కామెడీగా చేస్తున్నాడేమో, అక్కడ పులి లేదు ఏం లేదు అనుకుంటూ వాళ్ళ నాన్న వాళ్ళని పని చేసుకుంటున్నాడట. కానీ చూస్తే ఆ పులి వచ్చి ఆ పిల్లోని చంపేసి తినేసిందంట. సో ఆవు పులి కథలానే మీ స్టోరీస్ క్రియేట్ అవ్వకుండా, మీ మీద క్రెడిబిలిటీ పోకుండా చేసుకోండి. జెన్యూన్గా ఇది ప్రమోషనల్ స్టంట్ కాకుండా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఒకవేళ ప్రమోషనల్ స్టంట్ అయితే అఖిల్ సేఫ్ అవుతాడు అండ్ డెలివరీ బాయ్ నిజంగా ఎవరు ఏం బ్లేమ్ చేయరు అండ్ 1-2 డేస్లో మర్చిపోతారు. బట్ జనాల్లో మెల్లమెల్లగా క్రెడిబిలిటీ అయితే పోతుంది. అండ్ ఇది ప్రమోషనల్ స్టంట్ కాలేదనుకోండి, అఖిల్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్ వచ్చి బయటకు వచ్చి స్టోరీ చెప్పేంత వరకు రోజు న్యూస్ ఛానల్స్ అఖిల్ యాటిట్యూడ్ ఇట్లా, ఇంత జీబలుపా, ఇంత కేబలుపా, అది ఇదని. సో బెటర్ అఖిల్ త్వరగా వచ్చి క్లారిఫై చేయాలి అసలు ఏం జరిగింది అని. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో అయితే ఉతికి ఆరేస్తున్నారు. ఏంట్రా ఇంత వర్స్ట్ యాటిట్యూడ్ ఏంటి, ఇంత జీబలుపు ఏంటి, ఇంత వర్స్ట్గా ఎవరైనా బిహేవ్ చేస్తారా, అసలు మినిమం కామన్ సెన్స్ లేదా, ఒక డెలివరీ బాయ్ మీద ఏంటి నీ అగాయిత్యం, ఇంత చెత్తగాడివి ఏంట్రా, ఒక్క సినిమా హిట్ అయితేనే ఇంత బలుపు చూపిస్తున్నావా అని సోషల్ మీడియాలో వేసుకుంటున్నారు గట్టిగా. సో ఒకవేళ ఈ వీడియో గనక నిజమైతే చాలామంది అంటున్న మాట ఏంటంటే ఫుడ్ డెలివరీ బాయ్ మీద ఇంత యాటిట్యూడ్ చూపించడం ఏంటి, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మానా బూతులు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసుకొని కొట్టం వస్తుండు. ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ. నేనేమో నన్ను కొట్టానికి ఎట్లా
ఆ అబ్బాయి ఈ జాబ్ ని కష్టపడి సంపాదిస్తున్నాడు, కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆయన కూడా మనిషి, ఒక మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయడం కూడా రానోడి. నువ్వు మనిషివేనా? ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళు కూడా కష్టపడే పైకి వచ్చారు. మిస్టేక్ జరిగితే దానికి సొల్యూషన్ ఉంటుంది, కూర్చోబెట్టి మాట్లాడటమో లేకపోతే మాటల ద్వారా ఏదైనా పరిష్కారమో ఏదైనా చేయొచ్చు, లేకపోతే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. కానీ కోప్పడడం, ఇలా అగ్రెసివ్ బిహేవియర్ చూపించడం అనేది సొల్యూషన్ అయితే అస్సలు కాదు. ఒక సినిమా హిట్ అయిందని, పాపులారిటీ వచ్చిందని ఎవరినైనా ఎలా అయినా ట్రీట్ చేయొచ్చా? అయితే మళ్ళీ చెప్తున్నా, ఇది డెలివరీ బాయ్ వర్షన్ మాత్రమే. అఖిల్ సైడ్ వర్షన్ ఇంకా మనకు కంప్లీట్గా తెలియదు కాబట్టి కంప్లీట్ వర్షన్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. కానీ వీడియో చూసాక మీ ఒపీనియన్ ఏంటి? డెలివరీ బాయ్ చెప్పేది నిజమా? అఖిల్ ఓవర్గా రియాక్ట్ అయ్యాడా, లేక ఇది ప్రమోషనల్ స్టంటా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను నేను సారీ చెప్పిన. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే టూ ఆంటీ నా ముఖం మీద ఉంచి డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి వస్తున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, లేటెస్ట్ ఎంగేజింగ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వంశీ టాక్స్. ఇలాంటి ఎంగేజింగ్ కంటెంట్తో మళ్ళీ మీ ముందు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.